తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. జై శ్రీ కామాక్షి. కాంచీపురం ఎంతో అదృష్టం ఉంటేనే కానీ, ముఖ్యంగా అమ్మ అనుజ్ఞ ఉంటేనే కానీ ఈ ప్రాంతంలో అడుగుపెట్టలేము అని అంటారు. నిజంగా అదృష్టం అండి. అమ్మని చాలాసేపు చూడగలిగాము, అలాగే స్వామివారి దర్శనం కూడా చేసుకోగలిగాము. వారి దివ్య ఆశీస్సులతో ఇక్కడ కాస్త సమయం గడిపే అవకాశం కూడా మనకి దొరికింది. అంతేకాదు, ఇవాళ ఒక ముఖ్యమైన అతిథితో మనం మాట్లాడబోతున్నామండి. కంచి కామాక్షి అమ్మవారి గుళ్ళో వారు ప్రధాన అర్చకులుగా సేవ చేస్తూ ఉన్నారు. నేలక్కల్ శ్యామ శాస్త్రి గారిగా తెలుసు. వారి పేరు నేలక్కల్ శ్యామకృష్ణన్ గారు. కానీ ఇక్కడ ఎవరిని అడిగినా ప్రధాన అర్చకులు శ్యామ శాస్త్రి గారి ఇల్లు ఎక్కడంటే వెంటనే చెప్తారు. అమ్మవారి ఆలయానికి ఈస్ట్ గోపురానికి పక్కనే ఉంటుందండి. కొన్ని ఏళ్లుగా, కొన్ని తరాలుగా వీరు అమ్మవారి సేవలో తరిస్తూ ఉన్నారు. అమ్మ గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటాం. అందులో కొంత భాగమైన ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురువు గారి ద్వారా. ఇక ఆలస్యం చేయకుండా గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీ కామాక్షి అండి. నమస్కారం. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం, మీతో మాట్లాడడం, ఇలా ఎదురుగుండా కూర్చోవడం మా అదృష్టం. నిజంగా ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఎన్నో విషయాలు అమ్మవారి గురించి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. మీరు కొన్ని తరాలుగా ఇలా అమ్మవారి సేవలో తరిస్తూ వస్తూ ఉన్నారు. ప్రధాన అర్చకులుగా ఉన్నారు. ముఖ్యంగా ప్రధాన అర్చకులు అంటే ఏ కుటుంబాల వారికి ఈ అవకాశం ఉంటుంది? ప్రత్యేకంగా దీక్షలు ఏమైనా చేయాల్సి ఉంటుందా? మీకు విశేషమైన శిక్షణ ఏమన్నా ఉంటుందా? అసలు ఎవరెవరికి అవకాశం ఉంటుందండి? మంచి సమాచారము. మీరు అంతరకు ఎంతో భాగ్యం ఉంది కానీ ఇట్లా వస్తున్నారు, అమ్మవారు చూస్తున్నారు. అమ్మవారు చూసి వెళ్ళేది కానీ అమ్మవారి గురించి తెలుసుకోవాలని మీకు ఒక బుద్ధి వచ్చేది కూడా అమ్మవారి అనుగ్రహమే. మనకు తెలిసేది అంతే చెప్తున్నాము. ఇక్కడ 3 కుటుంబాలు ఇప్పుడు పూజ చేస్తుంది. 2 గోత్రాలు, అది కౌశిక గోత్రము, భరద్వాజ గోత్రముని, ఈ 2 గోత్రంలో ఇప్పుడు పూజ చేస్తున్నాము. ఆడ కుటుంబం ఫ్యామిలీ 3 ఫ్యామిలీ. నేను భరద్వాజ గోత్రము, శ్యామశాస్త్రి వంశంలో వస్తున్నాము. ఇక్కడ 6 గోత్ర వాళ్ళు పూజ చేశారు ముందు ప్రాచీనంలో. 4 గోత్ర వాళ్ళు తంజావూరుకు వెళ్ళారు. ఇక్కడ మా కంచి కామాక్షి అమ్మవారి గుడి లేని బంగారు కామాక్షిని ఒక అమ్మవారు, బంగారు కామాక్షి విగ్రహం. ఆ అమ్మవారు ముస్లిం పీరియడ్ వచ్చేటప్పుడు ఇక్కడ దేశంలో అంత పాదు ఇది లేదని కానీ సెక్యూరిటీకి తంజావూరుకు కంచిలో ఉండే అంత గుడి నుంచి వెళ్ళేది. యాగాంబరేశ్వర గుడి, వరదరాజ గుడి, కామాక్షి గుడి 3 సౌత్ సైడ్కు వెళ్ళింది. అక్కడ మహారాష్ట్ర మరాఠీ దేశస్థ రక్షణ చేస్తున్నారు. అప్పుడు అక్కడ వెళ్ళింది బంగారు కామాక్షి. ఆ అమ్మవారితో 4 గోత్ర వారు వెళ్ళారు. ఇక్కడ అమ్మవారితో ప్రధాన కామాక్షితోనే 2 గోత్ర వాళ్ళు ఇక్కడనే ఉంటారు, భరద్వాజము, కౌశికము. అతను 3 ఫ్యామిలీగా అయిపోయింది. ఇప్పుడు ఉంటాము. నేను ఒక పెద్ద ఫ్యామిలీ, నీలకల్ వంశము అని పేరు. ఇక్కడ గుడిలో సర్కిల్ని పేరు. ఫస్ట్ సర్కిల్ టిఆర్ రాజామార్తాండ శాస్త్రి వంశము, ఫస్ట్. సెకండ్ అండ్ థర్డ్ 2 వట్టం, 2 సర్కిల్ నీలకల్ వంశము. 4th సర్కిల్ కామకోటి శాస్త్రి వంశం. సో 4 సర్కిల్ని పేరు. అది ఏమి అంటే సర్కిల్ అంటే గుడి నిర్వాహకం, అమ్మవారు జ్యువెల్స్ పూజ చేసేది, నిర్వాహకం గురించి చేసేది. ఇక్కడ లౌకికమా అడ్మినిస్ట్రేషన్ చేసేది కంచి కామకోటి పీఠము, శంకరాచార్య స్వామి వారు పరంపరగా అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ పరంపర పూజ చేసేదికి, పూజ పందేదికి నిర్వాహకము ఒకటి పేరు. ఆ నిర్వాహకము 4 సర్కిల్. 2 సర్కిల్ మనది నీలకల్ వంశం, సెకండ్ అండ్ థర్డ్. సో ఇది పందేది. ఇక్కడ పూజ చేసేదికి ఒక పందేది ఉంది. మీరు ఎంతో ఊరికంతా వెళ్తున్నారు, పోతున్నారు. శివాచార్యాలు చెప్తున్నారు, భట్టాచార్యాలు చెప్తున్నారు, అక్కడెక్కడ ఒకటే చెప్తున్నారు. ఇక్కడ పూజ చేసిన వాళ్ళు కానీ మాత్రం వైదిక ప్రతిష్ట, వేదోక్తమా చేయాలి. అంటూ వేదాగమమే ఉంది, బట్ ఇది అమ్మవారి గురించి సెపరేట్. అందుకోసం వైదిక శాస్త్రులు పేరు. ఇక్కడ పూజ చేసిన వాళ్ళంతా శివాచార్య, భట్టాచార్య కాదు, శాస్త్రిని పట్టం వస్తుంది. వేద శాస్త్రం చదివిన వాడు ఇక్కడ చేయాలి. మనకి ఇక్కడ సౌభాగ్య చింతామణి ఒక దుర్వాస మహర్షి ఇచ్చిన ప్రకారము పూజ చేస్తున్నాం. ఆయన మనకు చెప్తున్నారు. కామాక్షి విలాసంను ఉంది, సౌభాగ్య చింతామణి ఉంది. ఇంత గ్రంథం ప్రకారం చేస్తున్నాం. ఇక్కడ పూజ చేసిన వారు అరవంలో ఇప్పుడు తెలుగు వాళ్ళు అంటే నియోగులు, వైదికులు, కర్ణకములు మరి ఉన్నారు కదా, అట్లే ఇక్కడ వచ్చి వడమాను ఉంది. ఆ వడమా సబ్స్క్రైబ్స్లో ఉండేవాళ్ళు పూజ చేయాలి. గంటం ఎట్లా పెట్టుకోవాలి, ఇది ఫ్యామిలీలో ఉండే వాళ్ళు చేయాలి అంటే అంత పద్ధతి ఉంది. అది ప్రకారం ఇక్కడ జరుగుతుంది అమ్మవారికి. ఇది ఎప్పటి నుంచో వస్తుంది. మీరు అందరూ అడుగుతారు ఎంత ఇయర్ అవుతుంది ఈ గుడి గురించి, ఇది ఎంత ఇయర్ ఉంది. ఇది యుగాంతరమా ఉంది.
అదికి ఎంత శాస్త్రం అంటే కాళిదాసుడు చెప్తున్నారు. అయోధ్య మథుర మాయా కాశీ కాంచి పూరి మథుర మాయాక ఇది సప్త మోక్షపురిలో ఇది ఒకటి. సప్త సప్త మోక్షపురిలో దక్షిణ భారతంలో ఉండే ఒకే మోక్షపురి కంచి. సో ఇది ఎంతో యుగాంతరమా ఉంది అని అయితే చూసుకోవచ్చు. రామాయణం మహాభారతం కానీ ముందుకనే ఉంది. అంత విశేషం. రామాయణంతో వచ్చేటప్పుడు దసరా మహారాజాకు అధిదేవత ఇది. ఇక్ష్వాకు వంశాలకు అధిదేవత కామాక్షి కులదేవత. అది అక్కడనే గ్రంథం ఉంది. అయోధ్యలో కూడా ఉంది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ప్రకారం ఉంది. వారికి స్వప్నంలో వచ్చి కామాక్షి దర్శనం చేస్తుంది. కామాక్షి దర్శనం చేశారంటే మీకు పుత్రభాగ్యం అవుతుంది. అవును. వాడు ఇక్కడ వచ్చి అమ్మవారిని ప్రార్థన చేసుకుని రామలక్ష్మణ వచ్చేదా ఐదీగం. సో అంత యుగాంతరమా ఉంటుంది దేవుడు ఇది కామాక్షి అమ్మవారు. ఇక్కడ ఉన్నవారు కామాక్షి అంటే అర్థం అంటే కా అంటే వాణి, మా అంటే లక్ష్మి, పార్వతి స్వరూపం కామాక్షి. ఒకే దేవుడిలో ముగ్గురు మీరు దర్శనం చేసుకోవచ్చు. సచామర రమావాణి సవ్య దక్షిణ చైవిత లలితాశాస్త్రం అది కానీ ప్రకారం ఉంది. ఇక్కడ అమ్మవారి మరి బాలాస్వరూపిణే ఉన్నారు. నేరుగా చూసిన కామాక్షి కన్యాస్వరూపిణి రాజరాజేశ్వరిగా కూర్చుంటారు. ఆయన ముఖమే చూడాలి. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క విశేషం. ఈశుడు అంటే జడాముడి చూడాలి. మహావిష్ణు అంటే పాదాలు దర్శనం చేయాలి. కామాక్షి అమ్మవారికి ముఖం చూసుకుని ప్రార్థన చేయాలి. మీకు ఎంత పెద్ద ప్రార్థన ఉంది అంటే కూడా అమ్మవారి ముఖం చూసుకుని కన్య చూసుకున్నారంటే మీకు ఎంత భక్తి ఉందో, మనకు ఎంత జపం అవ్వలేదు, మంత్రం తెలియదు, మనకు అంత బుద్ధి దృష్టాంతం లేదు అంటే కూడా పర్వాలేదు. మీరు ఎట్లా మీరు అమ్మ తల్లి గురించి మీరు వెళ్తున్నారు, దగ్గర వెళ్తున్నారు, వారు మీకు అంత ప్రియమా ఉంటారు. అందుకొని ఈరోజు కూడా మీరు ఇప్పుడు భారత భూమిలో మీరు ఎక్కడ వెళ్ళారంటే 1 రూపీకి ఏమీ లేదు. 1 రూపీకి నో వాల్యూ. బట్ ఇక్కడ స్వామివారు ఇప్పుడు మీద 1 రూపీ ఎందుకు పెట్టున్నారంటే సామాన్య జనం వచ్చా కూడా తేంగా పండు తీసుకుని వచ్చి 1 రూపీ అష్టోత్తర టికెట్ 1 రూపీ టుడే ఆల్సో. అవును, ఈరోజు ఇప్పుడు వచ్చా కూడా మీరు 1 రూపీకి టికెట్ తీసుకుని వచ్చి అమ్మవారికి చేశారు. అమ్మ చాలా సంతోషపడుతున్నారు. మీరు పెద్దగా ఏమి చేయాలని అవసరం లేదు. అవును, అచ్చు మనతో డబ్బులు ఏమి లేదే అమ్మ అంటే కూడా పర్లేదు. అమ్మవారికి ఏమంటే మా పిల్లలు అంతా మాతో వచ్చి వెళ్ళారంటే సంతోషం. ఇది తీసుకుంటా అది తీసుకుంటా ఏమీ అడగదు. బట్ మీరు సంతోషమా కానీ ఏది ఇస్తారో మంచిది, అమ్మవారికి సంతోషం, అది తృప్తి. మీకు ప్రత్యేకంగా ఏమైనా శిక్షణలు ఉంటాయా గురువుగారు? అవును, శ్రీ విద్యా ఉపాసన అని ఉంది. అమ్మవారు ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క ఉపాసన ఉంది. శివ శైవతకు ఒకటి ఉంది, వైష్ణవతకు పాంచరాత్నం వైకానసం ఉంది. ఇక్కడే నేను చెప్పాను కానీ సౌభాగ్య సింధమని అది శ్రీ విద్యా ఉపాసన అని ఉంది. ఆ శ్రీ విద్యా ఉపాసన దీక్ష అంతా తీసుకుని వచ్చిన వాడు ఇక్కడ పూజ చేయాలి. అది మంత్ర దీక్ష అంతా తీసుకుని అది చేసిన వాళ్ళు ఇక్కడ పూజ చేయాలి. ఇందాక మాటల్లో చెప్పారు దశరథ మహారాజుల వారికి కలలో అమ్మవారి కనిపించి వారు ఇక్కడికి రావటం, ఆ తర్వాత పుత్రకామేష్టి యాగం చేయటం, రాముల వారు అందరి జననం జరిగిందని. యుగాల నాటి చరిత్ర ఉంది అమ్మవారికి అని అంటారు. అసలు కామాక్షి అమ్మవారి ఆవిర్భావం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఆ విశేషాలు తెలియచేస్తారు. అమ్మవారు మండాసురుని ఒక రాక్షసుడు ఎక్కువ శ్రమ చేశారు. ఆయన శివుడు దగ్గర ఎక్కువ వరం అంతా తీసుకుని వచ్చి అంతకు హింస చేశారు. సో హింస చేసేప్పుడు ఆయన ఎవరు కానీ మనకు ఇది రాకూడదు ప్రార్థన చేసేప్పుడు ఆయన చిన్న గేల్ పాప కురిచి ఇది ఏమి చేయబోతుంది అని అది అడగలేదు. సో అమ్మవారు అది తెలుసుకుని వచ్చి చిన్న పాప 6 ఇయర్స్ గేలా వచ్చి ఆయన వధం చేసి ఆయన శిరస్సు తీసుకుని బాల్ మాదిరి పెట్టుకుని వచ్చింది. అప్పుడు ఇక్కడ దేవుడు అంటే ఎవరు పాప మీరు, లోకమే ఈయన కంటే ఇంత భయపడుతుంది, పెద్ద రాక్షసుడు, మీరు సామాన్యమా బాల్ మాదిరి పెట్టుకుని ఆయన శిరస్సు పెట్టుకుని వస్తున్నారు, ఎవరు మా మీరు అని అడుగుతప్పుడు అమ్మవారు స్మైల్ చేసుకుని సిచ్చుకుని అక్కడ బిలాద్వారం ఉంది కామాక్షి అమ్మవారి గాయత్రి మండపంలో ఉత్తర పల్గొని నక్షత్రము కుంభము ఇంత మాసము ఫిబ్రవరి తై మాసం వస్తుంది. ఇక్కడ ఆరంభంలో తై మాసము ఉత్తర నక్షత్రం టైం పెట్టి అప్పుడు వచ్చి మనకు పూజ అంతా చేసి మీరు అప్పుడు ఓపెన్ చేయండి, నేను ఎవరు మీకు తెలుసుంది అని చెప్తున్నారు. ఐపసి పూర్వం రోజు అమ్మవారి ఆవిర్భావం. ఐపసి పూర్వము తులామాసము పూర్వ పల్గొని నక్షత్రము అమ్మవారు ఆవిర్భావించింది. సాయంకాలము ఎవరు మీరు చూసేది కానీ అది బ్రహ్మోత్సవాలు పూర్తి అప్పుడు విశ్వరూప దర్శనం రోజు మంచిది. అప్పుడు అమ్మవారికి రాజరాజేశ్వరి ఇప్పుడు కూర్చున్న మరి అనుగ్రహిస్తారు. అమ్మవారి జనడ కాలము తులామాసము పూర్వ పల్గొని నక్షత్రం సాయంకాలం. అప్పుడు ఆ రోజు మాత్రం ఇక్కడ 1000 లీటర్స్ పాలు విట్టుగా. ఇక్కడ మీరు చూసేది గాయత్రి మండపంలో కూర్చున్న అమ్మవారి విగ్రహం పక్కనే ఒక ద్వారం ఉంది.
ఆ ద్వారం నుంచి అమ్మవారు వచ్చారు, పిలా ద్వారం నుంచి వచ్చారు. అది ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎవరు చూసేది లేదు, బయట నుంచి చూసుకోవచ్చు. ఆ రోజు చాలా విశేషం, సాయంకాలం రోజు చాలా విశేషం. ఇప్పుడు దర్శనం చేసుకునేటప్పుడు గాయత్రి మండపం వెనక లోపలనే ఉంది గాయత్రి మండపం చూస్తున్నారు. మనకి చూడొచ్చు. ఇప్పుడు కొంచెం ఏదో పని జరుగుతుంది కానీ గాయత్రి మండపం ఎవరు పంపించలేదు, టెంపరవరీగా. బట్ గాయత్రి మండపం లోపల వచ్చిన వరకు అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడ సైడ్ నుంచి చూసారంటే బిలాద్వారం కనబడుతుంది. నిజంగా అదృష్టం. కానీ అమ్మని చూస్తే అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది, ఇంకెక్కడ చూడలేము. అంతే అమ్మవారు మీరు ఎంత అలంకారం చూసారు కూడా చూసుకోండి. అదే చెప్పాను, మీరు అమ్మవారు చూసేది దేవుడు అని అనుకోకూడదు, సొంత తల్లియా చూసుకోవాలి, లేదంటే తమ బిడ్డ పాపావా చూసుకోవాలి. ఉపాసన చేసేటప్పుడు పాపావా చేసుకుని అంతే సంతోషంగా చేయాలి. మీకు భారం అంతా ఏమి ఉందంటే అమ్మవారి తల్లియా పెట్టుకొని మీ భారం అంతా అమ్మవారి దగ్గర పెట్టాలి. అది చాలు, ఏమి పరిహారం ఏమి లేదు, ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం ఏమి వద్దు. మీరు నమ్మకమా వచ్చి అమ్మవారితో అంతా మీరు చెప్పేశారంటే సరిపోతుంది. కానీ ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం అమ్మ దగ్గరికి రావడం. చాలా మంది గురుగారు ఇప్పటికీ ప్రయత్నిస్తూ ఉంటారు, అమ్మని చూడాలని కోరుకుంటారు, మాకు అమ్మ కళలో కనిపించారు, దర్శనానికి వెళ్ళాలి అని అనుకుంటారు. కానీ అమ్మ ఆజ్ఞ లేనిదే ఇక్కడ దాకా రాలేము. శ్యామశాస్త్రి తెలుసు, వాన తెలుసు అంటే తెలుసుకోవచ్చు, బట్ అమ్మవారు పంపించాలి, అమ్మవారు మీకు కాశీ ఇవ్వాలి. అది మీకు అమ్మవారికి ఉన్న బంధమే. మధ్యలో నేనంతా ఏమి సమాచారం లేదు, నేనేదో ఒక ట్రూల్, నేను చేసేది కూడా అమ్మవారు కావాలి కదా. అంటే మాలాంటి వాళ్ళకి ఉపాసన కానీ ఇవేవి తెలియదు, సాధన లేవు, సాధారణమైన మనుషులం. అంటే మేము ఏమైనా పారాయణాలు ఏమైనా సాధన ప్రత్యేకంగా చేస్తేనే అమ్మ దర్శనం అవుతుందా, ఎలా అమ్మని చేరుకోవాలి? ఇక్కడ అంటే మనకు ఏమి తెలియదు, మీరు ఎప్పుడు తెలుసుకుంటారు అప్పుడే. ఎంతో మహాను అంతా ఇక్కడ ఉపాసన చేశారు కదా, అదంతా చూసుకుని ఇప్పుడు సముద్ర లహరి ఉంది, లలితా సహస్రనామం ఉంది, మూక పంచశతిని ఒకటి ఉంది. ఇదంతా ఇక్కడ అమ్మవారితో వచ్చి అనుగ్రహం తీసుకున్న పెద్దవాళ్ళు చేసేది. అదే నిదానంగా చదవాలి. మీరు ఫస్ట్ పారాయణం లేదు, మీరు జస్ట్ చదవండి. మీకు అది చదివేది కూడా రాలేదా, ఇప్పుడు ఎంత నవీనం వచ్చింది, ఆడియోలో పెట్టుకోండి, రోజు అది శ్రవణం చేయండి. నిదానంగా అది వచ్చింది, గ్రాజువల్ అవుతుంది. అవసరమా చేయకూడదు. ఈరోజు నేను ఇదంతా పూర్తి చేశాము, గంట సేపులో అంతా చేశాము వద్దు. ఎవరు అడిగారు? మీ సంతోషంకు చేస్తారు. ఒక్క శ్లోకం నిదానంగా పరిపూర్ణంగా కూర్చుని చేస్తారంటే మంచిది. అది మరి నిదానంగా చేయండి. ఇప్పుడు ఆదిశంకర జయంతి రాబోతుంది 21 ఏప్రిల్. అప్పుడు లోకం ముழுక ఏంటంటే ముందుగా 21 ఆదిశంకర జయంతి ఉత్సవాలు ఇది చేస్తున్నారు. ఇక్కడ కామాక్షి గుడిలో ఏమంటే 21 నుంచి 30th వరకు జననోత్సవం, గర్భోత్సవం అని పేరు. ఇది జననోత్సవం 10 రోజు. ఇక్కడ ఆదిశంకర సౌందర్య దగ్గరికి రోజుకు వచ్చి అమ్మవారి దగ్గర 10 శ్లోకం చేస్తారు. 21 నుంచి 30 వరకు ఆదిశంకర విగ్రహము కామాక్షి అమ్మవారి గాయత్రి మండపంలో కామాక్షి అమ్మవారి విగ్రహం ముందుగా పెట్టి 10 శ్లోకం సౌందర్య దగ్గర 100 శ్లోకం కదా, 10 శ్లోకం 10 రోజుకు చేసేది సంప్రదాయం. ఇదంతా ఎందుకు? ఆదిశంకరే చేసేది, ఆయన ఎందుకు వెళ్ళి 10 శ్లోకాలు? మన మాదిరి సామాన్య జనాలు ఇట్లా తెలుసుకోవాలి. అచ్చో 100 శ్లోకం మనం చేసేది టైం లేదే, పని ఉందే, ఇంటి పని ఉందే, బయట పని ఉందే, వెళ్ళాలి, కూర్చేదికి మాలదు అని చెప్పేదికి ఆయనకి అప్పుడే తెలిసిపోయింది. అట్లీస్ట్ 10 శ్లోకమా చెప్పండి, మ్యాక్సిమం 20 minutes కూడా అవ్వలేదు. నిదానం చేయండి. అది మరి మీరు ఎప్పుడు పరిపూర్ణం మనం లోకం విషయంలో మెచ్యూర్డ్ అవుతుంది. ఎంతో విషయం అంతా తెలుసుకుంటాము. ఇప్పుడు అంతరాత్మ ఉండేదికి అమ్మవారి గురించి తెలిసేదికి ఈ పద్ధతిలో రావాలి. ఎక్కువ మీరు శ్లోకాలు అంతా లేడీస్కి అంతా బుద్ధి ఎక్కువ ఉంది. అదంతా మీరు తెలుసుకుని పారాయణ చేశారంటే మీరు అందరికీ మనశ్శాంతి వస్తుంది, మీరు మెచ్యూర్డ్ అవుతుంది. కష్టం వచ్చినా కూడా ఈజీగా మీరు క్రాస్ చేసుకుని రావచ్చు. ఈ లోకమే మీకు అంత ఫేక్. మీకు పవర్ ఉంది అంటే, రూప లక్షణం ఉంది అంటే అందరూ మీతో మాట్లాడతారు, పోతున్నారు. బట్ అదంతా టైం బీయింగ్. మీకు పవర్ లేదంటే, మీకు వయసు అయిపోయిందంటే ఎవరు మీతో వచ్చి మాట్లాడదు. ఇది సహజము, ఇది లోక సమాచారం. అప్పుడు ఏది నిజం? మీరు దేవుడితోనే వెళ్ళాలి. దేవుడు సత్యం, ఆయన గురించిన సమాచారం తెలుసుకోవాలి. ఆయన గురించి సమాచారము పారాయణం చేస్తారంటే అది మీకు ఎప్పుడు సత్యము. నెక్స్ట్ టైం మీతో పడిగిన వాళ్ళు కూడా మాట్లాడలేదంటే కూడా మీకు ఏమీ బాధ రాదు. మీరు ఈజీగా అదంతా ఇది చేసుకుని డైజెస్ట్ చేసుకుని పోవచ్చు. ఎందుకంటే మీరు సమాచారం పుట్టేది దేవుడు గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ జన్మ మనకు ఉండకూడదు, అదొక అమ్మవారు ప్రయత్నం చేయాలి. అమ్మవారి పాదాల విధానమే ముఖ్యము. అదే మనకు మెయిన్ గోల్. మధ్యలో వచ్చిన వాళ్ళు పోతున్న వాళ్ళ గురించి మనకి ఏమీ బాధ లేదు. అంతటూ సంతోషము సహాయము ఉండాలి. ఎవరితో విరోధం ఉండకూడదు.
బట్ మీరు గోల్ ఏంటంటే అమ్మవారి పాదారం వింటారు, అదే మనకు శాశ్వతంగా ఉండాలి అని ప్రార్థన చేసుకోవాలి. అది ఒకటినే ముఖ్యం. ఇల్లు వస్తుంది, మీకు ప్రమోషన్ వస్తుంది, అదంతా వస్తుంది పోతుంది, అది సహజం. అమ్మవారు మీరు ప్రార్థన చేస్తుంది అదంతా వస్తుంది. బట్ మనకు అమ్మవారు అంతా మీకు టెస్ట్ చేస్తారు. మీకు అది కావాలన్నా ఇది కావాలన్నా, మనకి ఇదంతా వద్దమ్మా, మీరు పాదారం విందు చాలు అని గట్టిగా పెట్టుకోవాలి. అమ్మవారి పాదాలు అదే మా అంతరకు ఒకే ప్రార్థన. కానీ చాలా సంతోషం, అంతసేపు మేము కూడా అభిషేకం అప్పుడు చూడగలిగాము. అలాగే అంటే ఈ సందర్భంగా శ్రీదేవి అయ్యగారు అమ్మకి నేను ఎప్పుడు కృతజ్ఞతగానే ఉంటాను. వారి ద్వారానే అమ్మ దర్శనం కానీ స్వామివారి దర్శనం కానీ మీతో ఇలా ఇంటర్వ్యూ చేయడం. శ్రీదేవి గారు అమ్మాయి మాది అంతరపు ఆమె మాదిరి రావాలి, అంత బుద్ధి కూడా రావాలి. మా మాత్రం చూసి సంతోషం. దేవుడికి ముఖ్య క్షేత్రానికి ఒంటిగా వెళ్ళకూడదు. వయసులో పెద్దవాళ్ళు పిలిచిన వెళ్ళాలి. వాళ్ళకి ఎవరు సహాయం లేదంటే మీరు ద్వారా వచ్చేదంటే అంత పుణ్యం అంతా మీకు వస్తుంది. అది మరి చిన్న పిల్లలకి తెలియదు అంటే వాడు పిలిచిన వెళ్ళాలి. సో ఒక క్షేత్రంలో దేవుడు చూసేదికి అందరూ పిలిచిన వెళ్ళేది మీరు పెద్ద ధర్మం. అమ్మవారికి ధర్మ సమర్థిని అని పేరు, కామాక్షి అమ్మవారికి. ఆ ధర్మ సమర్థిని అంటే ఏమి అంటే చిన్న చిన్న సమాచారం. నీళ్ళు అంతరికి ఇవ్వాలి, కూర్చేదికి కామాక్షి గుడి ఎక్కడ ఉంది, శంకరమఠం ఎక్కడ ఉంది అంటే గూగుల్ చూసుకొని చెప్పకూడదు. ఇక్కడ ఉంది, దగ్గరనే ఉంది, వెళ్ళండి అని చెప్పాలి. అది ధర్మము. మీరు దేవుడు ఎక్కడ ఉండి చూపిస్తారు. సామాన్యమా మీరు ఇంటికి బయట కూర్చుని ఏమి పెద్ద జప చేయలేదు, మీరు ఎంతో కష్టంతో వస్తున్నారు. నేను అమ్మవారు చూడాలి, కామాక్షి గుడి ఎక్కడ ఉంది అంటే ఇదో ఇక్కడ ఉంది, దగ్గర ఉంది, వెళ్ళండి దర్శనం చేసుకోవచ్చు చెప్పారంటే అంత మాట్లాడచ్చే సంతోషమా. దేవుడు ఇక్కడ ఉంది మీరు చూపిస్తారు. మీరు తెలియకంటే సత్యం చెప్తున్నారు. శంకరమఠం ఎక్కడ ఉంది, ఇదో దగ్గర ఉంది, స్వామివారి దర్శనం చేసి గురువు దర్శనం చేసుకోండి. ఇదంతా పెద్ద ధర్మము. మరి అమ్మవారికి ధర్మ సమర్థిని, అరవంలో అరమలర్త నాయకి అన్న పేరు. ఎక్కువ ధర్మం అంతా ఉంది. అది సామాన్య ధర్మము, ఏదో పెద్దది కాదు, డబ్బులు ఉండే వాళ్ళు కాదు, సామాన్య వాళ్ళు చేసేదికి అది పెట్టి ఉన్నారు. ఇది ముఖ్యమైన ఒక సమాచారం. మా ధర్మంలో మా రిలీజియస్లో సేవ మనపడమే లేదు. వేరు విదేశీ మతంలో సేవకినే ఉంటారు ఎక్కువ అనుకుంటాము. అదంతా మాతో కాపీ చేశారు. మాతో సేవలేదే ముఖ్యము. దేవుడి సేవ, మన జన సేవ అంతే మనకే ఉంది ధర్మము. అదంతా సామాన్యమే ఉంది, స్పెషల్గా పెట్టలేదు మీ సేవ చేసేదికి. లేడీస్కి ఎక్కువ ఉంది సేవ. మీరంతా ధర్మం చేస్తున్నారు, అందుకోసమే మీరు ధర్మపత్ని పేరు. మీరంతా ధర్మం చేస్తున్నారు. ఒక ఇల్లు బాగా ఉండాలి, లోకం బాగా ఉండాలి అంటే లేడీస్ దగ్గరనే ఉంది. పురుషులను చూసుకుంటారు, పెద్దవాళ్ళు చూసుకుంటారు, పిల్లలు చూసుకుంటారు. మీరుకి ఏమీ అనుకోలేదు. మీరు సరే మీరు పుట్టింది అంతర్కరంగా సేవ చేసే పోతున్నారు. అందుకోసమే ధర్మపత్ని. ఇది వేరు ఎంత మతంలో ఇస్తున్నారు ఈ నేము. అలాగే కామాక్షి అమ్మవారికి నిత్యం జరిగేటువంటి అర్చనలు ఉదయం నుండి రాత్రి వరకు ఎటువంటి సేవలు ఇవి జరుగుతాయండి? అమ్మవారికి ఇక్కడ నార్మల్గా పొద్దునే గో పూజల నుంచి చేస్తారు. 5-5:30కి ఓపెన్ చేస్తారండి గుడి. ప్రధానం గో పూజ చేస్తారు. ఇప్పుడు యాన వస్తుంది, గజ పూజ. యాన ఇప్పుడే వచ్చింది, కొంచెం మధ్యలో అది గవర్నమెంట్ సంబంధము. ఇప్పుడు వచ్చేది గజ పూజ చేయాలి. ఇదంతా మా సంప్రదాయము. గో పూజ, గజ పూజ చేసి ద్వార పూజ అంతా చేసి అమ్మవారికి ఫస్ట్ విశ్వరూప దర్శనం. అది అమ్మవారి పల్లియాల నుంచి మూలస్థానానికి వస్తుంది. అది చేసేది. కానీ కాలశుద్ధి అభిషేకం ఉంది, పూర్ణ అభిషేకం ఉంది. ఆ అభిషేకం అంతా చేసి షోడశోపచారం చేసి హారతి అంతా చేస్తారు. కానీ అయిపోయిందంటే అష్టోత్తరము, త్రిశతి, సహస్రనామం, అర్చన సేవ అంతా జరుగుతుంది. మధ్యాహ్నము ఉచ్చికాల సేవ అని ఉంది 10:30-11కి. ఆ ఉచ్చికాలము పూర్ణ అభిషేకము. ఇక్కడ ఏ ఊర్లో ఉందో అమ్మవారికి అభిషేకం చూసేందుకు కొంచెం దుర్లభము. ఇక్కడ కామాక్షి అమ్మవారికి మాత్రం అభిషేకం అంతా చూసుకోవచ్చు, అంత వికారం లేదు. అమ్మవారు ఒక లేడీస్ అమ్మవారు, ఫీమేల్ అమ్మవారు, అదంతా అమ్మవారు చూసుకుని భావంతో చూస్తున్నారు కదా. అందుకోసం అందరూ పిల్లలు కదా, అందరూ అభిషేకం బాగా అంత పూర్వ అభిషేకం చూసుకోవచ్చు. అది ఉచ్చకాల అభిషేకం. ఉచ్చకాలం అయిపోతుంటే ఒక 12-12:30కి గుడి మూసేస్తారు. మూసేసి మళ్ళీ 3:30కి ఓపెన్ చేస్తారంటే సాయరక్ష అభిషేకం. అది పూర్ణ అభిషేకము, షోడశోపచారము, హారతి, మహారతి అంతా 6 గంటలకు అయిపోతుంది. 6 గంటల అభిషేకం అయిపోయిందంటే మళ్ళీ సేమ్ అష్టోత్తరము, త్రిశతి, సహస్రనామం 3 అభిషేకం. ఇక్కడ శ్రీచక్రంలో ఉంది ముందుకు, అమ్మవారు ముందుకు. అది ఏమంటే నేను చెప్పాలి మాదిరి శ్రీవిద్యా ఉపాసనలో, శ్రీవిద్యా ఉపాసన తెలిసిన వాళ్ళకు ఈజీగా తెలిసింది. మామూలు జనాలకు అది గురించి కొంచెం చెప్పాలి. మీరు చూసేది అమ్మవారి విగ్రహము ఉంది. ఎక్కువ మీరు అది జపం అంతా చేస్తారంటే విగ్రహం కూడా మీరు వద్దు. నెక్స్ట్ స్టేజ్ శ్రీచక్రం డైమెన్షన్స్
ఇక్కడ మధ్యలో అమ్మవారు ఉన్నారు, సుత్తి చతుష్షష్టి కోడి యోగినిகள் ఉన్నారు. ఆ పూజకి మధ్యలో అమ్మవారు ఉంటారు. అది మీరు డయాగ్రామా పెట్టాలి. ఎట్లా మా ఇంట్లో రంగోలి ఎంత పెట్టున్నారో అట్లా శ్రీచక్రం మీ చేతిలోనే చేయాలి, రంగోలి మరి పెట్టాలి. అంత ఎక్స్పెక్ట్ అవుతుంది. మీరు జపం అంతా చేసి శివ ఉపాసన తీసుకున్నారంటే అది గంటం ఉంది కదా, కలబం అందులోనే చేయాలి. చేసి అందులో అమ్మవారు అవగాహన పడి పూజ చేస్తారంటే మీకు విగ్రహం కూడా వద్దు, అట్లనే అమ్మవారు మీకు వస్తుంది. గంట కల్పంలోనే ఆ పూజ చేసి అది విసర్జన చేయాలి. ఇది ప్రాచీన సంప్రదాయం. ఇప్పుడు ఆది శంకరాచార్య వచ్చి ఇది అంతకు చూసి ఫలితం ఉండాలి అని పెట్టి శిలారూపమ ప్రతిష్ఠ చేసి అట్లనే పూజ చేస్తున్నారు. ఫస్ట్ మూల విగ్రహం చేసేందుకు ఇక ముందుకనే శ్రీచక్రానికి పూజ చేసి మూల విగ్రహానికి అభిషేకం చేయాలి. అంత విశేషం ఇది. ఆ శ్రీచక్రం చుట్టి వసిన్యాది వాగ్దేవతలు ఉన్నారు. వాళ్ళు సదాసర్వకాలము లలితా సహస్రనామం పారాయణ చేస్తూనే ఉన్నారు. వారు పారాయణ చేసినప్పుడు మా వచ్చి చూసాలే మంచిది. నేను లలితా సహస్రం పారాయణ చేయాలని అనుకోవద్దు లేదు మనం, కానీ ఎక్కువ వసిన్యాది వాగ్దేవతలు చేస్తున్నారు. ఇక్కడ కామాక్షి గుడిలో మీకు లలిత త్రిషది విశేషం. లలిత త్రిషది చేయాలి. అష్టోత్తరం టైం లేదంటే అష్టోత్తరం చేయాలి. ఇదంతా చేస్తే మంచి ఫలితం అవుతుంది. స్వామి, ఎంతో ముఖ్యమైన ప్రశ్న ఇది. కొన్ని తరాలుగా మీ వంశం వారు తరిస్తూ ఉన్నారు అమ్మ సేవలో. మీకు ఎన్నో అనుభవాలు ఉండి ఉంటాయి. మీరు అంగీకరిస్తే మీ అనుమతితోనే ఏమన్నా కొన్ని అనుభవాలు మాకు తెలియచేస్తారు. ఎందుకంటే అమ్మవారికి ఎంతో దగ్గరగా ఉంటారు, మీరు సేవ చేస్తూ ఉంటారు. మేము ఇంత దూరం నుంచి చూసినా అమ్మ మమ్మల్ని పలకరించినట్టుగా అనిపిస్తుంది. వచ్చావా అమ్మ, ఎలా ఉన్నావు అన్నట్టుగా. కానీ మీరు ఎంతో దగ్గరగా ఉండి అమ్మకి సేవ చేస్తూ ఉంటారు. మీకు కలిగిన అనుభవాలు ఏవైనా తెలియదు? అనుభవం కానీ మీరు చెప్పేది మరి నేను ఇంత బయట ఉన్నాము, మీరంతా దగ్గరే ఉన్నాము, అది మరి అనుకోవే కూడదు. నా అమ్మవారు అంతకు దగ్గరే ఉన్నారు. మా దృష్టిలోనే అట్లా మీకు తెలుసుంది. నేను దగ్గర ఉంటా కూడా మనకు ఆ జ్ఞానం లేదంటే ఏం లేదు. అమ్మవారి దగ్గర అంత కర్పంపుచ్చి అదంతా పోతుంది వస్తుంది, ఆయనకి ఏం తెలుసుంది? అది మరి ఉండకూడదు. మీరు బయట ఉండేవారు కూడా మీకు అంత అమ్మవారు బాగా అమ్మవారి సమాజం తెలుసుంది. నేను పక్కనే కూర్చుంటా కూడా మనకి ఏమీ అంత జ్ఞానం లేదంటే ఏం లేదు. సో అది మాది సమాచారమే లేదు. సో భక్తియే ముఖ్యము. ఒకరోజు నేను కమర్షియల్గా ఉంటామంటే ఎక్కువ జనాలు ఉన్నారంటే ఏమి అమ్మవారి చీర కట్టుకున్నారని కూడా తెలియదు. లోపలికి వెళ్తాము, ఆహారం పెట్టున్నాము, బయట వస్తున్నాము. శ్రీదేవి మరి మీ మరి ఉండేవారు అంతే. శాస్త్రి గారు ఏమి అమ్మవారికి అలంకారము, ఈరోజు ఏమి చీర కట్టున్నారు, ఆ చేతిలో ఏమి ఉందంటే మీరు చెప్పేది కానీ నేను చూస్తున్నాము ఈ కలర్లో ఉంది ఇంట్లోనే. సో మా బుద్ధి అక్కడ పోతుంది. సో అది సమాచారమే లేదు. మీరు అందరూ అడుగుతున్నారు, మీరు దగ్గర ఉంటారు, నేనంతా అది మరి లేవే లేదు. మీరు అమ్మవారు అంత బాగా కనుక నేను మీరే చూస్తున్నాము, మీరంతా అమ్మవారు చూస్తున్నారు. ఇదే సత్యము. సో ఏదో పూర్వజన్మ పుణ్యము అమ్మవారికి పూజ చేస్తున్నాము. నేను చేసేది ఏమీ తెలియదు, నేను బాగా పూజ చేశానంటే మా సంతతికి వస్తుంది. మా ఫోర్ ఫాదర్స్ చేసిన పుణ్యము నేను ఇక్కడ ఉంటాము. సో అది అందరూ తెలుసుకోవాలి. దేవుడు పక్కన ఉండేది మనకు అంత లేదు. నేను కరెక్ట్గా తప్పకుండా నిష్టమా ఉంది, అబద్ధం ఏమి చెప్పాకంట అమ్మవారితో పరిపూర్ణమా నేను భక్తి చేస్తారంటే మా సంతతికి బాగా ఉంది. వాళ్ళు చేసినది నేను ఇప్పుడు అనుభవం చేస్తుంటాము. మా నాన్న తాత అత్త చేసేదికి నేను ఏమి లేదు. వాళ్ళంతా అంత నిశ్చయమో అంత చేశారు. వాళ్ళు అంతా మనకు డబ్బులు సొత్తు లేదు, ఇదే పెద్ద సొత్తు. ఇది ఆస్తి అంతా ఇచ్చి వెళ్ళారు. ఇదే ఆస్తి, సత్యమైన ఆస్తి, దేవుడితో ఆయన మా నాన్న అంతా ఏమీ చెప్పలేదు. మీరు చదవాలనా, దేవుడితో ఉండాలనా, ఏమి ఇన్స్ట్రక్షన్ వేయలేదు. నేను ఏమి క్లాస్ చదువుతున్నా కూడా మా నాన్నకు తెలియదు. మీరు అమ్మ దయ ఉంది అంటే రాపోతారు అంతే. ఆయన మంచిది చేశారు. ఎంత పిల్లలు కూడా ఆయన కట్టాయం చేయలేదు. మీరు ఇట్లా రావాలి అట్లా, మీరు ఎవరెవరికి ఏమేమి ఇష్టమో చేయండి అంటారు. ఆయన దేవుడి గురించి ఆయనకు వేరే ఏమీ తెలియదు. మా నాన్న గురించి అమ్మవారు ఏమి మీరు మాట్లాడారు కూడా కామాక్షి గురించే మాట్లాడతారు, లేదంటే మహాస్వామి గురించి మఠాని స్వామివారి గురించి మాట్లాడతారు. రెండు సమాజం తాని ఆయనకి ఏమీ తెలియదు. ఎందుకంటే మా నాన్న గురించి చెప్పాలంటే మహాస్వాములతో శ్రీవారి పుత్ర మాదిరి చంద్రశేఖర సరస్వస్వామి గారితో ఆయనతోనే ఉండి అక్కడనే చదివి ఆయననే నేర్పించారు. జయదర్శన స్వాములు మా నాన్న కలిసి చదివారు, మహాస్వాములతో నేను చదివారు. చదివి ఇక్కడ అమ్మవారి సేవ పరంపరని కానీ మా నాన్న ఇక్కడ వచ్చి పనిచేస్తారు. కానీ ఆయన ఉండవరకము ఆయన బుద్ధిపూర్వమ ఫుల్లా ఉన్నారు. ఉన్నప్పుడు అమ్మవారి కూర్చే మాట్లాడతారు, గురువు కూర్చే మాట్లాడతారు. ఒక కన్ను అమ్మవారు, ఒక కన్ను గురువు, వేరే ఏమీ తెలియదు. అది మరి మనుషులు చూసేదికి ఇక్కడ లేదు. అంత భక్తి ద్వారా ఉండాలి. అమ్మవారు అంతా చూసుకుంటారు. ఇప్పుడు నేనంతా బాగా ఉంటాము, ఇల్లు ఉంది, అది ఉంది, అంత ఉంది. అలా ఆయనకి దేవుడు సేవ, దేవుడు సేవ, దేవుడు సేవ, గురు సేవ రెండు చేశారంటే మీరు సంతోషంగా ఉండవచ్చు, బాగా ఉండవచ్చు. అదే నేను
నేను మా అనుభవంలో తెలుసుకున్నాను. మీ తండ్రి గారు మీకు చెప్పినటువంటి ముఖ్యమైన విషయాలు ఏమైనా ఉన్నాయా అమ్మవారి అదే గురించి? ఇదే, అదే. మీరు ఎందుకో ఆశపడకూడదు. ఉమ్, మీరు పరదేవత దగ్గర ఉంటారు, అది చాలు, అది గట్టిగా పెట్టుకోండి. మీది సమాచారం అంతా అంత క్షణం వస్తుంది పోతుంది. సో అదిలో ఆశపడకూడదు. కామాక్షిండే ఉండాలి, అదికి జాగ్రత్తగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. మీరు ఎంత తప్పు బుద్ధి రాకూడదు, వ్యాపారం నోకు రాకూడదు. కామాక్షిని చేయండి. మీతో వచ్చిన వాళ్ళతో అబద్ధం చెప్పకూడదు, మంచిది చెప్పి ప్రసాదం ఇవ్వండి. మీరు మంచిదా మా అమ్మవారితో చెప్పేశారంటే వాళ్ళు మంగళంగా ఉండాలి, వాళ్ళకి అంత సంతోషం ఉండాలి. అది మాత్రమే మీ సేవ. వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు లేదు అది గురించి మీరు డబ్బుల కోసం ఏమీ చేయకూడదు. అట్లనే మనకు చెప్పి. ఉమ్. మీకు స్వయంగా కలిగిన అనుభూతి ఏదైనా అంటే అమ్మతో మాట్లాడతారా? అదే అమ్మతో ఎలా సంభాషణ? ఎక్కడో దేవుడితో వస్తున్నప్పుడు నేను ఎవరు గుర్తుపెట్టుకోలేదు. ఆ, వాళ్ళకు ఒక లౌకిక ప్రాబ్లం వస్తుంది, ఫ్యామిలీలో ప్రాబ్లం వస్తుంది, పిల్లలు లేదుంటారు, ఉద్యోగం లేదుంటారు, దేహ ఆరోగ్యం సరిలేదుంటారు. నేను అప్పుడప్పుడు అమ్మవారి ప్రసాదం ఇచ్చి అమ్మవారి ఆరతి చేసి నేను చెప్పేది ఒకటినే, మీరు ఎంత వీలుదో ప్రదక్షిణ చేయండి చాలు. అమ్మవారు 3 ప్రదక్షిణము 6 ప్రదక్షిణము 9 ప్రదక్షిణము మాట్లాడకంట అమ్మతో అంతా మాట్లాడి మీరు పాటుకు ప్రదక్షిణ చేసి వెళ్ళండి. నేను ఉంటామంటే మనకు తెలిసిన వాళ్ళు అంటే మీరు రండి దర్శనం చెప్పిస్తాము. నేను లేదా శ్యామశాస్త్రి లేదంటే కూడా మీరు అనుకోకూడదు, అయ్యో దగ్గర వెళ్ళి చూడలేదని అనుకోకూడదు. ప్రదక్షిణ చేసుకుని అమ్మవారి దూరం కంచి దర్శనం చేసుకుని వెళ్ళండి, తప్పకుండా అవుతుంది. ఇంకో మనుషులు చెప్తున్నాము వాళ్ళకి, నేను చెప్పేటప్పుడు ఏదో సామాన్యంగా చెప్తున్నారు అన్న ఫలితం అవుతుంది. వాళ్ళు మళ్ళీ వచ్చి మాతో చెప్తున్నారు, మీరు మనకు గుర్తుపెడుతుంటారా, నేనే అప్పుడు వచ్చి మీతో మాట్లాడాను, ఇప్పుడు బాగా ఉంటాము, మనకు పిల్లలు వచ్చింది, మనకు ఉద్యోగం దొరుకుతుంది, మా వారి ఆరోగ్యం అనుభవాలు అంతా సరిపోయింది, అప్పుడు అంత బాధ పెట్టాను అంటే అందరూ చెప్తున్నారు. అదంతా మనకు కూడా ఎవరు అవునా మంచిది వింటాము. అది మరి అమ్మవారు అనుగ్రహం తీసుకుని వెళ్తున్నారు. ఎక్కువ వచ్చి మాతో మళ్ళీ థ్యాంక్స్ చెప్పేది వస్తున్నారు. చాలా సంతోషం వస్తున్నారు. అనిపిస్తుంది. అలాగే నేను విన్నాను, ఎవరికైతే సంతానం లేని వాళ్ళు కొన్నేళ్లుగా వచ్చి అమ్మ ముందు కొంగు చాపి, అమ్మ మాకు ఈ కష్టం ఉంది, సంతానం లేక ఇబ్బంది పడుతున్నాము, తల్లి అనే మాటకి నోచుకోలేకపోయాము, అనుగ్రహించు అనగానే అమ్మ ఎంతో మందికి సంతానం అనుగ్రహించిందని తెలుసు. అలా ఉదాహరణగా మన కళ్ళ ముందే కనిపిస్తూ అవును ఉన్నారు. అవును ఇక్కడ పాలక్కాడ్ నుంచి వచ్చి ఉన్నారు, పాలక్కాడు కేరళ నుంచి వస్తున్నారు. ఆయన శ్రీనివాసు సవిత అని పేరు. ఈయన ఎప్పటి నుంచో అమ్మవారి గురువు దగ్గర వస్తున్నారు. వాళ్ళు కూడా ఒక ప్రార్థనతో వచ్చారు. నేను అప్పుడు మనకు తెలిసిన కానీ అమ్మవారు వచ్చి దర్శనం చేసుకోండి, అమ్మవారి పక్కననే ఒక స్తంభం ఉంది, గాయత్రి మండలంలో ఒక స్తంభం ఉంది, అదే నా అభిస్థానం అంతా పుట్టింది, నా ఐదీగము. దర్శన మహారాజు వచ్చి ఇక్కడ ప్రార్థన చేసి రామలక్ష్మి పుట్టిన ఐదీగం. ఇప్పుడు కూడా ఎంతో మనుషులకి ఏమి ప్రార్థనతో వచ్చి మనకు కూడా ఒక సంతాన భాగ్యం కావాలని ప్రార్థన చేసుకుని ఆ సంతాన స్తంభం ప్రదక్షిణ చేశారంటే అమ్మవారు అడుగుతూ అవుతుంది అని పేరు. ఆయన కూడా వచ్చి ఉన్నారు ఈరోజు. అదే 2 పాపావే పెట్టుంది, కామాక్షినే పేరు పెట్టి ఉన్నారు. వాళ్ళు ఈరోజు అనుకుంటా వచ్చారు, దర్శనానికి వచ్చారు. వాళ్ళే ఇప్పుడు మనకు కేరళలో ఉంటారండి, పాలక్కడ్ వారిది. వచ్చి గురువుగారి ఆజ్ఞతోటి అమ్మ దర్శనం చేసుకున్నారు. అలాగే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది, అక్కడ పూజ చేసుకోమని చెప్పారు. అలా అమ్మకి వేడుకుని వెళ్ళారు. చక్కగా కవల పిల్లలు ఇద్దరు ఆడపిల్లలండి, మీకు విజువల్లో చూపిస్తాను చూడండి, బంగారు తల్లులే, భలే బుజ్జిగా ఉన్నారు. అసలు మీకు చూస్తేనే అలా ముచ్చటేస్తుంది. ఇద్దరు చక్కగా అలా వస్త్రధారణ కానీ అన్నీ చాలా బాగున్నాయి. వాస్తవానికి నిన్న గుడి దగ్గర కూడా నేను వారిని గమనించాను, మళ్ళీ ఇక్కడ ప్రత్యక్షంగా చూశాను అనమాట. అమ్మ అనుగ్రహాల్లో ఇది ఒకటి మాత్రమే. అమ్మ ఎన్నో అనుగ్రహించింది, సంతానవతులు అవ్వాలని ఎంతోమంది కోరుకునే వాళ్ళందరి కోరికలు నెరవేరాయి. ఇలా వచ్చి మళ్ళీ ఎప్పటికప్పుడు కుదిరినప్పుడల్లా అమ్మని దర్శనం చేసుకోవడానికి అమ్మ పిలవగానే వస్తారనమాట. అలా ఇవాళ వారికి అనిపించడం అనేది నిజంగా అదృష్టమే. ఇలా ఎంతో మంది కోరికలు అమ్మ నెరవేర్చారు. ఇలా ఎన్నో సాక్ష్యాలు నిదర్శనాలు ఉన్నాయి. ఒక్కటి నేను విన్నాను గురుగారు, ఏంటంటే 9 పళ్ళు తీసుకుని 9 ప్రదక్షిణలు ఇలా చేయాలని ఇలా చెబుతూ అది ఉంటారు. ఒక్కొక్క సెంటిమెంట్స్ అట్లాంటి కాదు. అమ్మవారికి పండు పడను పెట్టుకొని పంచపుష్పమును ఉంది, అదంత పుష్పం చేసుకుని చేయాలి. బట్ అదే నేను ముందుకు చెప్పా, మరి ఇది పరిహార స్థలం మాత్రం మరి కాదు. మీకు ఏదైతే దొరుకుతుందో పంచం లేదు 9 కాదు పర్వాలేదు, ఒక సెంటిమెంట్ మనకు అది శాస్త్రోక్తం 3, 6, 9 అని ఒక సెంటిమెంట్ అంతే. అది మరి చేస్తారంటే మంచిది అవుతుంది. కానీ అసలు ఏం తీసుకురావాలి అమ్మ దగ్గరికి? పండు చాలు. మీరు భక్తి ముఖ్యము, శ్రద్ధ ముఖ్యము, నమ్మకం ముఖ్యము, ఇదంతా తీసుకుని రావాలి. ఇదే ముఖ్యం, నమ్మకం ముఖ్యం. నమ్మకమా రావాలి. కామాక్షి తల్లి మనం చూసుకుంటారు, ఆ నమ్మకం సత్యమా ముఖ్యమా కావాలి, భక్తి కావాలి. అవసరం వాళ్ళంతా దగ్గర వెళ్తున్నారే నేను ఇక్కడ ఉంటామే అనుకోకూడదు. అమ్మవారికి అదే నేను చెప్పాను మేడం, అమ్మవారి దగ్గర ఉండేవారికి కానీ పైన దూరం ఉండే వాళ్ళకు అమ్మవారు అనుగ్రహిస్తుంది. సో మా మనుషులు కదా, అయ్యో వాళ్ళంతా దగ్గర వెళ్తున్నారే నేనంతా ఇక్కడ ఉంటామే అని పాపం బాధపడుతుంది. అది బాధపడదు.
అమ్మవారు ఎక్కడి నుంచి చూస్తూ అంటే అనుగ్రహిస్తున్నారు. అమ్మవారి నైవేద్యాలు చాలా విశేషంగా ఉంటాయి కదా. అమ్మవారు శుద్ధాన్నమే విశేషం. అవును, మా విశేషం కానీ అదంతా చేస్తున్నాము. అమ్మవారికి ఇక్కడ ప్రధానమా ఏమి అంటే శుద్ధాన్నం, వేరే ఏమి లేదు. శుద్ధాన్నమే అమ్మవారికి ప్రధానం. ఇష్టం ప్లెయిన్ రైస్ ఉట్టి ప్లెయిన్ రైస్, శుద్ధ అన్నం, ఇంకా అందులో ఇంకేం కలపరు. అంతే, ఏమేమి లేదు. ఆ శుద్ధాన్నమే అమ్మవారికి నైవేద్యం. ప్రాతకాలం, ఉచ్చికాలం, సారక్ష 3 పూటలు 3 శుద్ధాన్నమే చేస్తాం. అదే విశేషం. ఉట్టి అన్నం మాత్రమే, అదే అదే ఇష్టంగా విశేషం, అదే తింటారు. విశేషం. కానీ చాలా మన ప్రసాదాల్లో చాలా అది చూస్తూ వస్తుంది, ఉంటాం. మా సౌకర్యం కోసం వస్తుంది. చక్కెర పొంగల్ వస్తుంది, పులిహోర వస్తుంది, తైరు సారం వస్తుంది, పొంగల్ వస్తుంది. అదంతా మనకు నైవేద్యం చేస్తాం. అమ్మవారికి విశేషం అంటే శుద్ధాన్నం, అదే బాగా ఇష్టపడతారు. అంతే. ఉత్సవాలప్పుడు అదే విశేష నైవేద్యాలు అంతా ఉంది. రెండు ఉత్సవం ముఖ్యము. యాగశాల పెట్టుకుని, ఒకటి శారదా నవరాత్రి యాగశాల పెట్టుకుని అమ్మవారికి నవరాత్రిలో 9 రోజులు చాలా విశేషము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారము తిరిగి వస్తున్నారు. యాగశాల అంతా ఉంది. బ్రహ్మోత్సవం మార్చి మాసం వస్తుంది, మాఘమాసము 10 రోజు అమ్మవారు తిరిగి వస్తుంది. అది చాలా విశేషము. నేను చెప్పాను తులామాసం అయిపోయి పూరము అమ్మవారికి చాలా విశేషము. ఆవణి మాసం వస్తుంది, చిత్రమాసం ఎవ్రీ మంత్ వస్తుంది. అది చిన్న చిన్న ఉత్సవాలు. వసంత ఉత్సవము, వసంత నవరాత్రి, శారదా నవరాత్రి, ఆషాఢ నవరాత్రి, అప్పుడప్పుడు చిన్న చిన్న. పెద్దది అంటే శారదా నవరాత్రి, బ్రహ్మోత్సవం 10 రోజులు అది ముఖ్యమైన. దీపావళి రోజుకు ఉంది, కను ఉత్సవం ఉంది, పొంగల్ రోజు, సంక్రాంతి రోజు కను ఉత్సవం ఉంది. అదంతా ఉంది. ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఒక్కొక్క విశేషం ఉత్సవాలు. అలాగే అమ్మవారి అలంకారం విషయానికి వస్తే, అదే నేను చెప్పాను. మరి మీరు అమ్మవారు చూసుకుని అలంకరణ చేయాలి. ఇక్కడ ఉండ పూజ చేసిన వాళ్ళంటే అట్లనే చూసుకుంటారు. ఒక దేవుడికి చేసిన అలంకారమో చూడలేదు. మా అమ్మకి ఎట్లా చేస్తున్నాయి అలాగే చూస్తున్నాము, అట్లనే చేసుకుని ఇక్కడ చేస్తున్నాము. లేదంటే పాపకు మా పిల్లడికి ఎంత అలంకారం చేసి సంతోషపడుతున్నాము, అది మాదిరి అమ్మవారికి అలంకారం చేస్తున్నాము. అది మీకు అంతా సంతోషపడుతుంది. అది మీరు సంతోషపడుతుంది, అమ్మవారు సంతోషపడుతుంది నేను అనుకుంటాను. ఏ రంగు బాగా ఇష్టం అండి అమ్మవారికి? ఎటువంటి రంగుని ఇష్టపడతారు? కలర్ అట్లా అదే మీ సౌకర్యమేనే. అట్లా ఏమీ పెట్టలేదు. సగపు మంచలు, గ్రీన్ కలరు ఎవరు అంతటితో చెప్తూ తీసుకొని వస్తున్నారు. అట్లనే కాదు. మీరు పట్టు వస్త్రం తీసుకున్నారంటే అమ్మవారు బాగా ఉంది. సామాన్య కాటన్ శారీ తీసుకున్నట్టు కూడా కడతాము. అంతకు అది ఒక పెరిగే సందేహం ఉంది. కాటన్ శారీ తీసుకుని వచ్చారు అమ్మవారు కడతారా? కడతాము. ఏమిటంటే కాటన్ శారీ నూల్ శారీ తీసుకున్నారంటే అది కొంచెం వాష్ చేసి కట్టాలి. అది కొంచెం ఇదిగా ఉంది కదా, కట్టేసి ఫ్లెక్సిబుల్ లేదు కదా, మడి లేదు, అందుకోసం వాష్ చేసి కడతాము. అట్లా కూడా అబ్బా బాగుంటారు. మీరు పట్టు చీరలు చూసేది కానీ అది బాగుంటుంది, సింపుల్ అలాగా ఉంటారు. మీరు వచ్చి చూడండి, ఎక్కువ రోజు కడతాము. కాటన్ చీర కూడా కడతాము. పట్టుదాన్ని భక్తులు ఎవరైనా అమ్మవారికి ఏమి చీర తీసుకున్నారో కడతాం. ఇది నిజంగా అదృష్టం. అవును. ఇప్పుడు అలా అమ్మవారికి ఏవైతే చీరలు వస్త్ర అలంకరణ చేశారో ఆ చీరలు భక్తులకి చీర భక్తులకు ఇస్తున్నారు. ఎట్లా అంటే అది ఎక్కువ వస్తుంది చీర. అందరూ ఇక్కడ కంచీపురం కదా, చీర తీసుకెళ్ళి వచ్చి వాళ్ళంటే ఒక చీర తీసుకొచ్చి ఇస్తారు. అది వస్తుంది. అది ఒక రెసిప్ట్ పెట్టుకోవాలి. ఆఫీస్లో వెళ్ళి ఒక 5 రూపాయలు 10 రూపాయలకి రెసిప్ట్ ఇస్తారు. అది పెట్టుకుని లోపల ఇవ్వాలి. మీరు అభిషేకం చేసిన వాళ్ళంటే మీరు అభిషేకం చేసేటప్పుడు అది పందది. అమ్మవారికి చీర ఇచ్చేది అంటే అమ్మవారు అభిషేకం చేసి చీర కట్టుకోవాలి. ఒకే టైంలో అమ్మవారికి 15 శారీ కూడా కట్టాము ఒకే టైం. అయ్యో నేను ఒకటి ఇచ్చాను వాడు ఒకటి ఇచ్చారు ఏది కట్టుకుంటారు కాదు, 15 శారీ కూడా కట్టవచ్చు ఒకే టైంలో. అమ్మవారు అంతా కట్టుకుని సంతోషంగా ఉంటారు. అదంతా కౌంటింగ్ అయిపోయిందంటే ఈ చీర అంటే తీసుకుని వెళ్ళి పీఠాలకి వస్తుంది. స్వామివారితో వెళ్ళి అక్కడ ఆయన అకౌంట్ పెట్టుకుని లోకాల్లో ఏదో డిజార్డర్స్ వస్తుంది కదా, భూకంపం వస్తుంది, ఫ్లడ్ వస్తుంది, అప్పుడు సామాన్య జనులకంటే ప్రసాదమా వెళ్ళి వాళ్ళకి ఇస్తారు. ఆపత్ టైంలో అమ్మవారు వచ్చి ఇచ్చారు, సామాన్య జనులకంతా పోతుంది. అప్పుడప్పుడు ఏదో ప్రాబ్లం వస్తుంది, ఫ్లడ్ వస్తుంది, గుజరాత్లో వస్తుంది, ఆంధ్రాలో వస్తుంది, తమిళనాడులో వస్తుంది. అప్పుడు కంచిపీఠం నుంచి వెళ్ళి ఫ్లడ్ రిలీఫ్ ఇస్తారు కదా, అప్పుడు ఈ దేవుడి ప్రసాదమే అమ్మవారు తల్లి ఇచ్చారుని వాళ్ళకి అంత ఎవరికి ఎంత భాగ్యమో వాళ్ళకి పోతుంది. మా గుడి మరి ఆక్షన్స్ సేల్స్కు లేదు. డోంట్ బై ఫర్ చీటింగ్, సేల్స్ ఇస్తారు అంతా అట్లా లేదు. అంత కౌంట్ పెట్టుకుని ఆఫీస్లో కౌంట్ పెట్టుకుని మీరు ఇచ్చేది అంత జాగ్రత్త పోతుంది. అమ్మవారు కట్టుకుంటారు. అమ్మవారు కట్టుకోండి. ఎవరికి ఆపత్ బాంధవా అనాథాశ్రమాన్ని అమ్మవారు తాను ప్రార్థన చేసుకుంటారు, వారికి అమ్మవారు చీర ఇస్తున్నారు. అది స్వామివారి ద్వారా పోతుంది. అవును. అదే ఈ గుడిలో మట్టు విశేషం. అది వేరే ఏం గుడిలో వెళ్ళినట్టు యాక్షన్ ఒక స్టాలే పెట్టున్నారు. ఇక్కడ అది కాదు. ఇక్కడ అసలు అలా ఉండదు.
అలాగే అమ్మవారి రూపాన్ని వర్ణిస్తారా, ఎలా ఉంటాయి? అమ్మవారు మీరు చూడండి, నేను చెప్పేది అంటే ఏదో మాట్లాడికి మీకు ఒక ఇదిగా ఉంది, మీరే వచ్చి అనుభవం చూడండి. నేను చెప్పేది మరి పట్టు పొడవ అలంకారం చూసుకున్నారంటే ఒక సంతోషం, అంత బ్రహ్మాండంగా ఉన్నారు. కాటన్ శారీ కట్టుకుని ரொம்ப సింపుల్గా కూర్చుంటారు కూడా, అది ఒక తని అలంకారం. సంతాన కాపు అలంకారం ఉంది అమ్మవారికి. బుధవారం సాయంకాలము, శనివారం సాయంకాలము సంతాన అలంకారం, గంట అలంకారం చేస్తారు. అప్పుడు మీరు చూస్తారంటే చూసుకునే ఉండవచ్చు. అమ్మవారు నేను చెప్పేది అంత కన్ను ఇట్లా అట్లా పోతుంది, అంత స్మైల్ అదంతా మీరే ప్రత్యక్షమా మీతో మాట్లాడతారు. మా టైం అయింది, వేరే వాళ్ళు చూడాలి, జరగండి చెప్పాలి, మీకు మనసే లేదు, అంత ఉంది. అది అంతకు వచ్చి చూసిన వాళ్ళకే అది ప్రత్యక్షం. కళ్ళు అలా తిప్పుతారు. మనం చూసారే కన్ను కొంచెం ఇది అయింది, వాళ్ళకు అది సత్యం. అది నేను చూడలేదంటే నేను ఆర్తి మాత్రమే చేసుకోవచ్చు. నేను ఆర్తి చేసేటప్పుడు మీరు చూసేదికే మీకు అమ్మవారికి అంత కరెక్షన్ వస్తుంది. వైబ్రేషన్ నేను మధ్యలో లేదు, మీరు చెప్పేది నేను తెలుసుకోవాలి. ఓ అట్లనా అని నేను దగ్గర ఉండి ఆర్తి చేస్తూ ఉన్నాము అంతే. మీరు బయట వచ్చి చూసిన వారికి అది కనపడుతుంది. నిజం, అనుభూతి చెందాము మేము కూడా. చాలా సంతోషం అనిపించింది. అంటే మమ్మల్ని చూసినట్టుగా వచ్చారా అని పలకరించినట్టుగా అనిపిస్తుంది. ఎంత పెద్ద కోరికతో వచ్చి అమ్మవారు ఒక్క క్షణం అట్లా చూసారంటే మా ప్రాబ్లం అంతా క్షణం నేరలో పోతుంది. అది సత్యము ఇప్పుడు అవుతుంది. ఎంతమంది భక్తులు వచ్చి వేడుకుంటారు. అంటే జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన అవసరం. అదే తల్లి ఇల్లు, మీకు అంతకు తల్లి ఇల్లు. సో జీవితంలో ఒక్కరోజు రావాలి, ఎప్పుడప్పుడు మీకు సంతోషం ఉంది అప్పుడు, దుఃఖం ఉంది అప్పుడు ఇక్కడనే రావాలి. అమ్మాను వచ్చి చెప్పేసి వెళ్ళింది. అందుకోసమే ఇక్కడ ఏమి లేదు, అట్లా చేయి, అయ్యో డబ్బులు లేదు అక్కడ వెళ్ళిట ఏమి చేసేది, ఏమి బాధపడదు, సంతోషంగా రావాలి. తల్లితో మీరు అంతా చెప్పండి, ఆయన అంతా చూసుకుంటారు. వాళ్ళకి అంతే సంతోషము. మా పిల్లలు మా దగ్గర వచ్చింది కదా, వాళ్ళకి అదే సంతోషం. అమ్మవారి పవలింపు సేవ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చూడాలి. కానీ పల్లకిలో తీసుకుని వెళ్తారు బుజ్జి కామాక్షి. ఆ విశేషం చెప్తారా? ఎన్ని గంటలకు జరుగుతుంది? అది రాత్రి గుడి మూసేసేటప్పుడు 8 గంటలకు చేస్తుంది. పల్లియార అని ఉంది, అమ్మవారు పల్లియార వచ్చుంటారు. ఇక్కడ ఏ గుడి అంటే శివగుడి అంతా ఉంది. కంచిలో 108 శివాలయం ఉంది. అక్కడ ఎక్కడో అమ్మవారు లేదు, ఇక్కడ అమ్మవారు మాత్రమే. అదే కంచి విశేషము. మీరు మధుర వెళ్ళారంటే మీనాక్షి ఉన్నారు, సుందరేశ్వరు ఉన్నారు. కాశీకి వెళ్ళారంటే విశ్వనాథుడు ఉన్నారు, విశాలాక్షి ఉన్నారు. కంచిలో వచ్చేసారంటే కామాక్షి మాత్రమే తని గుడిలో ఉంటారు. ఇక్కడ అమ్మవారికి చేసిన నైవేద్యం వేరెవరికి లేదు. శివగుడి ఎక్కువ ఉంది, యాగాంబరేశ్వర గుడి ఉంది, కైలాసనాథ ఉంది, కచ్చపేశ్వరుడు ఉంది, ఎక్కువ శివాలయం ఉంది, ఎல்லாம் ప్రాచీనమైన గుడి. అక్కడ చేసిన నైవేద్యం ఇక్కడ రాదు. సో దంపతినే పేరు కదా ఇద్దరు స్వామికి, బట్ ఇక్కడ ఏదో అంత శక్తి సర్వాలయ ఈశ్వరిని పేరు. సో అంత ఆలయంలో ఉన్న శివశక్తి అంతా ఇక్కడే ఉన్నారు. అమ్మవారు అదే శివశక్తి రూపంగా చూడాలి ఇక్కడ. సో ఇక్కడ అమ్మవారికి పల్లియార అని సెపరేట్గా ఉంది. అది 8కి పల్లియార పూజ చేసి పొద్దున్నే విశ్వరూప దర్శనకు వస్తుంది. చాలా బాగుంటుంది ఆ దృశ్యం చూడటానికి కూడా. ఆఖరి దర్శనం చేసుకోవాలని హడావిడిగా వస్తూ ఉంటాం, చక్కగా చేసుకుని వెళ్తూ ఉంటాం. శ్యామశాస్త్రి గారి వంశం గురించి ఎందుకు ఈ మాట ప్రత్యేకంగా అడగాలనుకున్నానంటే, విన్న పేరు మా ముందు వారి నుంచి, ఇలా పెద్దల నుంచి మేము తెలుసుకున్నాం. ఇప్పటి తరం వారికి కూడా తెలియాలి వారి గురించి. ఎందుకు గొప్ప అవకాశం వారికి దొరికింది. వారి తర్వాత తరాలు మీరు ఇలా ఇంకా అమ్మ సేవ చేస్తూ ఉన్నారు అంటే వారి గురించి ఒక మాటలో చెప్పాలి అంటే, ఒక మాట కాదు, చాలా వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నాము. వారి గురించి వివరిస్తారా? నేను ముందుకే చెప్పామని, ఇక్కడ కామాక్షి అమ్మవారి గుడి నుంచి బంగారు కామాక్షి తంజావూరుకి వెళ్ళింది. అప్పుడు 4 ఫ్యామిలీ అక్కడ వెళ్ళింది. అప్పుడు అక్కడ మరాఠీ దేశస్థ పూజ అక్కడ నిర్వాహం చేస్తున్నారు. ఆ నిర్వాహంలో శ్యామశాస్త్రి వంశవాళ్ళు ఉంటారు. శ్యామశాస్త్రి అక్కడ ఉంటారు. ఆయన పూజ చేయలేదు, అమ్మవారికి పూజ చేయలేదు, ఆయన రిలేషన్కి పూజ చేశారు. ఎంతనో మహానుభావులు కానీ త్యాగయ్యర్, ముత్తుస్వామి దీక్షితర్, శ్యామశాస్త్రి వాళ్ళంతా పుట్టింది తిరువయ్యారు. అక్కడ నుంచి కామాక్షి ఉపాసన ఎక్కువ చేశారు. అమ్మవారి గురించి వారు ఎక్కువ కీర్తన చేశారు. వాళ్ళ గురించి ఒక్కొక్కరు చెప్తున్నారు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఖమ్మం నుంచి మైగ్రేట్ అయ్యి ఇక్కడ వచ్చేవాళ్ళు అని చెప్తున్నారు. బట్ ఈయన పుట్టిందంతా ఇక్కడ తంజావూరులో. అండ్ 4 ఫాదర్స్ అక్కడి నుంచి వచ్చారు. వెంకటకృష్ణన్ పేరు, నాన్న పేరు, వాళ్ళు తెలుగు ఆయన. బట్ ఈ ప్రాంతం అంతే తెలుగు అరవము అంతా కలిసే ఉంది. ఇప్పుడే లాంగ్వేజ్ వచ్చి తెలుగు తమిళను అయిపోయింది. ఆ టైంలో అంతా ఒకటినే. సో వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ వచ్చి అంతా చేశారు. ఆయనకి అమ్మవారి ఉపాసన ఎక్కువ. మా పూజ చేసిన వారు ఈయన ఎప్పుడు గుడికి పోతున్నారు. కామాక్షి స్మరణతోడే ఉన్నారు. కామాక్షి కీర్తనాలు అనుభవించారు, అమ్మవారు చూశారు. అదే ఇప్పుడు వరకు మనకంతా ఉంది. అమ్మవారు సేవలు నేను చెప్పాను కదా, మంత్ర ఉపాసన చేయాలి, సంగీత ఉపాసన చేయాలి,
అంత మాదిరి అమ్మవారు ఎంత ద్వారా వచ్చి తీసుకోవచ్చు. ఆయన సంగీత ఉపాసన అమ్మవారు చూశారు, అనుగ్రహం తీసుకున్నారు. ఆయన పెద్ద ఫ్యామిలీ, ఆయన పెద్ద ఫ్యామిలీలో నేను వస్తున్నాము. మనకంత పెద్ద సంతోషము, భాగ్యము. మా నాన్నకి పార్టీ, మై ఫాదర్ ఉండే గ్రాండ్ మదర్, శ్యామాశాస్త్రి ఒక గ్రాండ్ డాటర్. సో అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకుని ఇక్కడ వచ్చారు. ధర్మాంబ వాళ్ళ పేరు. ఆయన మా నాన్నకు గ్రాండ్ మా, ఆయన 7th జనరేషన్ ఆల్మోస్ట్. మా అమ్మకు కూడా ఆయన ఇంకొక సిస్టర్, ధర్మాంబ సిస్టర్ మా అమ్మ సైడ్కు వచ్చింది. మా అమ్మ నాన్న ఇద్దరు సైడ్లమే శ్యామాశాస్త్రుడే గ్రాండ్ డాక్టర్ వచ్చింది, కంచికి వచ్చారు పెళ్లి చేసుకుని. సో అమ్మము అట్లనే శ్యామాశాస్త్రి వంశము, మా నాన్నము శ్యామాశాస్త్రి వంశము. మాకు నాన్న పెట్టారు పేరు శ్యామకృష్ణన్, మా పేరు శ్యామాకృష్ణన్ పేరు. శ్యామాశాస్త్రి కూడా అదే పేరుని చెప్తున్నారు. శ్యామాశాస్త్రి ప్రాబ్లం అయింది. ఇప్పుడు నేను కామాక్షి గుడిలో ఉండేది, కానీ మనకు శ్యామాశాస్త్రి వస్తుంది. మనకు అంత సంగీత జ్ఞానం లేదంటే కూడా అందులో వచ్చింది. మా నాన్నకి ఎక్కువ సంగీతం. మీరు ఏ వయసు నుంచి అమ్మవారి సేవలో నేను తెలిసేట్లనే స్కూల్లో ఏదో వెళ్ళాము వచ్చాము, కానీ ఇక్కడనే ఉంటాము, ఇక్కడే అంతే తెలుసుకుని ఇక్కడనే ఉంటాము. ఇప్పుడు అప్పుడు లేదు, ఉపనయనం అయిపోయి నుంచి చెప్పాలి. అది కనుక సుమారు ఎంత వయసు ఉండొచ్చు? 13-14 years. 13-14 ఏళ్ళు. మొట్టమొదటిసారి అమ్మని చూసినప్పుడు మీ అనుభవం? నేను మొట్టమొదటి కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడు చూస్తానో మా తల్లి వేరే దేవుడు అని కూడా మనకు ఇంకా కాక్షి తరలేదు. మా అమ్మ ఎట్లా చూస్తున్నామో అట్లనే అమ్మని చూస్తున్నాం, వేరే బాధమే లేదు. మాట్లాడతాము, ఎక్కువ మాట్లాడతాము. అవును, కరోనా టైంలో ఎక్కువ వాళ్ళతో మాత్రమే మాట్లాడతాము. ఎందుకమ్మా మీరు ఇంతవరకు సంతోషము, మీ పిల్లలంతా అక్కడక్కడ ఉంటారు కదా, మీరు వాళ్ళదా తప్పు చేసా కూడా మీరే మన్నిపు ఇవ్వాలి కదా, అందరూ వచ్చి మీరు చూడాలి కదా, ఇట్లాగా ఆమె గాలిగా ఉందే గుడి, ఎవరి మీద విశ్వసిక లేదు, నేను మాత్రం చూస్తున్నాము, మనకు సంతోషం లేదు. ఇది మీరు మాత్రం కూర్చుంటాము, మనకి ఇది సంతోషం లేదు. ఎక్కువ మీ పిల్లలు అందరూ రావాలి, నేను బిజీగా ఉండాలి, అందరూ చూసి మీరు వల్ల తొందరగా ఈ కరోనా టైం అంతా పోవాలి. ఇదే రోజుకు మా ప్రార్థన, వేరే ఏం ప్రార్థన లేదు. నేను మాత్రం చూసే సంతోషము ఏకాంత సేవ అని అనుకోలేవే లేదు, ఒక్క క్షణం కూడా అది అనుకోలేదు. అందరూ రావాలి, అప్పుడే మనకు సంతోషము. కళ్యాణం ఇల్లు మాత్రం ఉండాలి కదా, జే ఉండాలి. మీరు ఏమి అయిపోయింది, మీరు ఎందుకు ఇంత దండనిస్తున్నారు, శీఘ్రమా అందరికి సరిచేయండి, క్షమించేయండి, ఎవరైనా తప్పు చేశారో క్షమించేయండి. నా అదే రోజుకు ప్రార్థన. మా అందరి తరపున మీరు వేడుకుంటారు అమ్మని, అది చాలా సంతోషం అండి. మీ అనుభవాలు అయితే చెప్పారు. అలాగే పూర్తిగా ఆలయం వివరిస్తారా? ఉపాలయాలు కానీ లోపల నుంచి మొత్తం అసలు ఆలయం ఎలా? మీరు కామాక్షి అమ్మవారి గుడికి వచ్చేసారంటే కామాక్షి అమ్మవారి ప్రధానం. ఇక్కడ పరివార దేవత ఉంది, అమ్మవారికి నేరు వెనకాల ధర్మశాస్త్ర ఉంది, పక్కనే సరస్వతి రాజశ్యామల అని ఉన్నారు, అష్టభుజతో రాజశ్యామల. అమ్మవారి గాయత్రి ముందు నుంచి దిగేశారంటే అన్నపూర్ణి ఉంది, కాశీ అన్నపూర్ణి ఎట్లా ఉందో అట్లనే ఇక్కడ ఉంది. ధర్మశాస్త్ర ప్రదక్షిణ చేసుకుని అన్నపూర్ణి, రాజశ్యామల, ధర్మశాస్త్ర, పూర్ణ పుష్కలా కూడా ఉన్నారు, పూర్ణ పుష్కలా కూడా ధర్మశాస్త్ర ఉన్నారు. అది చూసుకుని వచ్చేసారంటే ఆది శంకరాచార్య సన్నిధి ఉంది. అది ఏమంటే శంకరాచార్య ఇక్కడనే సిద్ధి అన్నారు, లాస్ట్ ఇయర్లో ఇక్కడనే అమ్మవారితో తరం చేసి వెళ్ళారు అని మా నమ్మకము. అట్లనే చూసుకుని నేరుగా వచ్చేసారంటే మా పూజ చేసిన గురువు దుర్వాస మహర్షి ఉన్నారు, ఆయన ప్రదక్షిణ చేసి వచ్చేసారంటే ఇక్కడ కామాక్షి అమ్మవారి గుడిలో షోడశ గణపతి ఉన్నారు. అమ్మవారికి పిల్ల అంటే ఎంత ఇష్టం కదా, షోడశ గణపతి ఉన్నారు. మురుగురు ఉన్నారు, కార్తికేయుని ఉన్నారు, సింగారవేల కార్తికేయ మురుగురు ఉన్నారు, నాగసుబ్రహ్మణ్యర్ అంతా ఉంది, వినాయకుడు మురుగురుమే ఉన్నారు. గాయత్రి మండపంలో లక్ష్మి ఉన్నారు. 108 దివ్య దేశం చెప్తున్నా కదా, అది ఒకటి ఇక్కడ ఉంది, దివ్య దేశాల్లో ఒకటి ఉంది. తిరుమంగళ శాసనం చేసేది తిరునెడుందాంటకని పేరు, ఆదివరాక పెరుమాళ్ళ పేరు విష్ణువుకు, తాయారుకు సౌందరవల్లి నాచియార్ని పేరు. అమ్మవారికి పక్కనే అరూపలక్ష్మి ఉన్నారు, వాళ్ళకు గర్వం వచ్చింది. అప్పుడు మహావిష్ణువు ఆయనకు శాపం ఇచ్చి రూపం లెక్కంటే అరూపమా ఉన్నారు. ఇక్కడ లోపలికి వచ్చిన వారు అమ్మవారి కుంకుమ తీసుకుని ఎప్పుడూ దేవుడికి ఇచ్చేది ఏమి అంటే, మీరు ఎక్కువ ఉందని దేవుడికి ఇవ్వకూడదు, మీరు ఏదో దుర్లభమా రొంబ కాస్ట్లీగా దొరుకుతుందో అది దేవుడికి ఇవ్వాలి, మనకు వద్దు మీరే పెట్టుకోవాలి. కామాక్షి అమ్మవారి గుడిలో వచ్చేసారంటే కామాక్షి అమ్మవారి కుంకుమ చాలా విశేషము, అది ఎంత భాగ్యము. ఆ కుంకుమ మీరు పెట్టుకోకూడదు, తీసుకుని వెళ్ళి అరూపలక్ష్మిలో వెళ్ళి అమ్మ మీకు ఎట్లా శాప విమోచనం అయ్యి మీరు సౌందర్యం వచ్చిందో అది మరి మన పాపం కష్టం అంతా పోవాలని ప్రార్థన చేసుకుని, ఇది ఏమి భేదం లేదు, జాతి భేదము ఆన్పేట భేదం ఏం లేదు. అమ్మవారి కామాక్షి అమ్మవారి కుంకుమ తీసుకుని వెళ్ళి అరూపలక్ష్మి కింద నుంచి పైన పెట్టాలి, కింద నుంచి పైన పెట్టి ఆ కుంకుమ పెట్టి తీసుకుని
వచ్చేసారంటే వారాకి ఉన్నారు. వారాకి ముందుగా సంతాన స్తంభం ఉంది. ఆ స్తంభం ప్రదక్షిణ చేసి అక్కడ కుంకుమ పెట్టుకొని, అమ్మవారి నాభి ఉంది కదా అక్కడ పెట్టుకొని మీరు బొట్టు పెట్టుకోవాలి. పెట్టుకున్నారంటే అది ఇది ఒక సంప్రదాయం జరుగుతుంది. ఇది విశేషము. ఇది ఆదిశంకరుడు 2005 days బిఫోరు ఆయన కాలేజీలో పుట్టింది ఇక్కడ వచ్చారు. లాస్ట్ టైంలో ఆయనకి అమ్మవారి రోజుకు దర్శనం చేసుకుని ఇక్కడనే జీవ సమాధి అయినారు. అది మన సంప్రదాయం. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇప్పుడు 71 సత్య చంద్రశేఖర సరస్వతి స్వామి ఉన్నారు. ఈయన వరకు ఈయనే ఇప్పుడు గుడికి పరిపాలన చేస్తూ ఉన్నారు, పరంపరగా ఉంటారు. అది చాలా విశేషము, మనకు పెద్ద పెరుమ అది ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పేది ఆదిశంకరే ఎక్కువ వెళ్ళారు, కాలేజీ పుట్టింది కేదార్నాథ్ వెళ్ళారు, ద్వారకా ఇంకా ఎలా తిరిగి వచ్చి ఇక్కడ ఆడారు. ఇది మా పురాణ సమాచారం. అది ప్రత్యక్షంగా ఇప్పుడు చూస్తుంటే నడమాడు దేవుడు, నడిచే దేవుడు చంద్రశేఖర స్వామి పెద్ద మహాన్, అందరూ తెలుసు. ఆయన పాదయాత్ర బండి గిండి ఏం లేకుండా పాదయాత్ర భారతదేశం ముழுக்க యాత్ర చేశారు. ఆయన లాస్ట్ జీవిత కాలంలో కంచిలో వచ్చి అమ్మవారు చూసుకుని ఇక్కడిదే జీవ సమాధి కంచిలోనే. జయంతి సంవత్సరం అట్లనే ఆదిశంకర్కు కానీ నెక్స్ట్ శంకరాచార్యుడు ఒక ఆయన మౌంట్ కైలాష్కి వెళ్ళేది, మనసులో వెళ్ళేది ఆయననే. అక్కడే చాతుర్మాసం చేసి వచ్చారు ఇక్కడ. ఆయన అంతా తిరిగి వచ్చారు. ఆయన జీవితంలో కడసీ కాలంలో ఇక్కడ కంచిలోనే అమ్మవారు బ్రహ్మోత్సవ టైంలోనే అమ్మవారు చూసుకునే ఇక్కడ జీవ సమాధి అయినారు. సో ఇదంతా అది కరెక్ట్ ఉండేదికి. ఆదిశంకర్ ఇట్లనే వచ్చారు, ఆయన పరమలో వచ్చిన వారు ఇట్లనే ఎక్కడెక్కడో తిరిగి ఆయన జీవిత టైట్లో కరెక్ట్గా కంచికి వచ్చి ఇక్కడ అమ్మవారితో ఐక్యమైంది. ఇదే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. అలాగే మీరు ఇందాక చెప్పారు, ఎంతోమంది భక్తులు వారి అనుభవాలు చెప్తారు, వచ్చి అమ్మ దర్శనం చేసుకుంటే మాకు ఇలా నెరవేరాయని. అలా మీకు ఆశ్చర్యం అనిపించినవి ఏమైనా ఉన్నాయా? భక్తులు చెప్పిన కొన్ని మాటలు, మేము ఇలా రాగానే అమ్మ దర్శనమైంది, అమ్మ మాకు అనుగ్రహించింది, మా కోరికలు మనకు మన గుర్తుపెట్టుకోలేదు. గుర్తుపెట్టుకుంటే బిజినెస్ వాళ్ళు అయిపోతుంది. ఓ ఇట్లా అట్లా ఎక్కువ వచ్చి చెప్తున్నారు. మరి పిల్లలు వాళ్ళకి అంత సంతోషము లైఫ్లో. మనకు అది సాధారణ సమాచారం. అమ్మవారిని ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళకి వచ్చింది అంతే. వాళ్ళకే అది సమాచారము, సంతతి వృత్తి. అమ్మవారి ఉద్యోగం లేకంటే దేగ రోగం నివర్తి అవ్వాలి, వాళ్ళకి అది పెద్దది. మనకు దేవుడు ఒక పక్కన ఉన్న అది మనకు పెద్దది కాదు. వాళ్ళు వచ్చారు, ప్రార్థన చేశారు. నేను నడువులో పోస్ట్ మ్యాన్, అమ్మ వాళ్ళకి మంచిది అవ్వాలి, గీతాంచికి మంచిది అవ్వాలి, శ్రీదేవికి మంచిది అవ్వాలి చెప్తే నెక్స్ట్ టైం నేను అది మైండ్లో పెట్టకూడదు. పెట్టుకుంటే ఒక అఫెక్షన్ వస్తుంది. ఆ క్షణంతోనే నేను పోవాలి, అంతే. అడగడం వరకే మీ అంతే అంతే మా పని. ఇచ్చేస్తుంది, లేదంటే అది సెల్ఫిష్ అయిపోతుంది. మీరు మనకు తెలిసిన వాళ్ళ కోసం నేను ప్రత్యేకంగా చేయకూడదు. వచ్చారు, వారు అడుగుతున్నారు, అమ్మ మంచిది అవ్వాలి మా, సంతోషం అవ్వాలి మా, అంతే. బయట ఆవరణలో ఏ విధంగా ఉంటుంది? వెనకాల పుష్కరిణి చూస్తాం. అవును, పంచగంగా అని పేరు అమ్మవారికి, పంచగంగా అని పేరు. అక్కడ 2 బోధం ఉంది. అది నేను చెప్పాను. మరి ఈశ్వరు శివగణం అంతా వచ్చేది, కానీ ఆయన ఎక్కువ వచ్చి ట్రబుల్ చేశారు. ఆయన సరి కామ్ చేసేదికి మహావిష్ణు వారు వచ్చి అదే అక్కడ ఉకాందార్, నిందార్, కడందార్ 3 రూపంలో మహావిష్ణు ఉన్నారు. అక్కడ బోధం 2 పెట్టి అదంతా శివగణం అంతా అపవాదం చేసే కోసం అక్కడ ఉంటారు. మండపాలు ఉంది. నేను చెప్పాను కదా, ఒక్కొక్క మంత్ ఒక్కొక్క ఉత్సవాలు ఉంది. కను ఉత్సవத்துக்கு కను మండపం, వసంతకాలంకు వసంత మండపము, బ్రహ్మోత్సవ ధ్వజారోహణం అవుతుంది. ఆ ధ్వజారోహణ మండపం వైభవ మండపం ఉంది. వెనకాల దసరా హాల్, నవరాత్రి మండపం ఉంది. పంచగంగాలో తీర్థవారి మండపం ఉంది. అక్కడ తిరుమంజన గణపతి ఉన్నారు. అక్కడనే ఇప్పుడు శంకర విజయేంద్ర స్వామి సన్యాసాశ్రమం తీసుకునేది సత్య చంద్రశేఖర స్వామి సన్యాస తీసుకుంది. అది మంచి పంచగంగాల అంత విశేషం. అది శుక్రవారంలో స్నానం చేసా అంత పాపం అంతా పోతుంది. ఎంతో జన్మాలు చేసిన పాపం అంతా పోతుంది. శుక్రవారంలో ముందుకు పంపిస్తారు. ఇప్పుడు కొంచెం జనాలు ఒబే చేయలేదు, కొంచెం కంట్రోల్ పెట్టున్నారు. ప్రోక్షణ చేసేదికి పంపిస్తారు, స్నానం చేసేదికి అంత లేదు. ప్రోక్షణ కావాలంటే ఆఫీస్లో వెళ్ళి రిక్వెస్ట్ చేసినట్టు పంపిస్తారు. ఇక్కడ చుట్టూలో ఉన్న గుమ్మాషతికి తీసుకుని వెళ్ళాలంటే వచ్చి తీర్థం అంతా తీసుకుని వెళ్తున్నారు. అది మరి అవుతుంది, అంత విశేషము. భైరవ సన్నది ఉంది. అక్కడ వెనకాలనే దుర్గా ఆలయం ఉంది. ఆ దుర్గా ఆలయం ఏమంటే గుర్జర్ దేశత్తు బ్రాహ్మణ పూజ చేసింది. గుజరాత్ బ్రాహ్మిన్స్ అంతా ఇక్కడ విశేషం వచ్చి పూజ చేసిన దుర్గా ఉంది. కొలకర దుర్గా ఉంది. అది చాలా విశేషము. అష్టభుజతో ఉన్నారు. ఇక్కడ మహిషాసుర మర్దిని ఉంది. చందూర గణపతి ఉంది. ఈ ఆవరణలో ఇవన్నీ మనం చూడొచ్చు. ఆలయ వేళలు ఉదయం ఎన్ని గంటల నుంచి? 5:30కి ఓపెన్ చేస్తారు, 12:30కి మూసేస్తారు. భక్తులకి ఏం చెప్తారు ఇప్పటి వరకు? అదే నేను చెప్పేది, మరి అందరూ డబ్బులకు నువ్వు రాకూడదు. అమ్మవారు తల్లి చూడాలని రావాలి, పొరుమియా ఉండాలి, భక్తితో ఉండాలి, నమ్మకమా ఉండాలి.
ఇట్లా వచ్చేసారంటే మీరు అంతా తీసుకుని వెళ్ళవచ్చు. ఇదిదా అదిదాని కాదు, నేను చెప్పేది 3 పెట్టుకుని మీరు వచ్చారంట. పొరుమై, భక్తి, నమ్మకం 3తో ఇక్కడ రావాలి. గురుగారు చాలా అంటే చాలా సంతోషం అండి. ఎన్నో వేల కృతజ్ఞతలు మీకు. ఎందుకంటే ఇది నిజంగా అదృష్టమే. ఎంతసేపు కూర్చోవడం మీ ఎదురుగుండా అనేది అదృష్టంగా భావిస్తున్నాం. మీ ద్వారా ఈ దేశాలలో ఇది చూసిన వాళ్ళందరికీ అమ్మవారు కూర్చొని సమాచారం తెలుసుకోవాలి. ఎంతో మంది జనాలు ఉన్నారు, వాళ్ళకి మీ ద్వారా మీరు ఒక అమ్మవారు కూర్చి వాళ్ళు తెలిసేది మీరు ఎంత బాగా చేస్తున్నారు ఇది తెలుసుకుని అందరూ వచ్చి అమ్మవారు అడుగులు తీసుకుని వెళ్ళాలి. మీరు ఎంత భక్తి సేవ చేస్తున్నారు, ఇది మీరు ಇನ್ನೂ ఎక్కువ చేయాలి, అంతవరకు మంచిది కావాలి. మీ ఆశీర్వచనాలు, అలాగే శ్రీదేవి అమ్మగారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు, అలాగే అమ్మకి మీ ద్వారా ఎలాగో మీరు ఇందాక మాట అన్నారు, నేను అమ్మకి చెప్పడమే మా పని అని చెప్పి, ఇలా అందరూ బాగుండాలి, మీరు అడిగితే ఇంకా త్వరగా అమ్మ అనుగ్రహిస్తుందని కోరుకుంటూ చాలా సంతోషం అండి. నమస్కారం. జై శ్రీ కామాక్షి.